చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సీతాఫలం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఈ పండు టేస్ట్గా ఉండటమే కాదు, పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ సీజన్లో సీతాఫలం ఎక్కువగా దొరుకుతుండడంతో చాలామంది ఇష్టంగా తింటారు. ఖర్చు ఎక్కువైనా సరే వీటిని తినేందుకు వెనకాడరు. అయితే పచ్చని పంట పొలాలతో కళకళలాడే గోదావరి జిల్లాలు ఈ సీతాఫలాల సాగులోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. గోదావరి సీతాఫలాలకు ప్రత్యేక తీపి రుచి ఉండటంతో వీటికి దేశవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలైన దూబచెర్ల, నల్లజర్లలో వీటిని విస్తారంగా సాగు చేస్తున్నారు. మరోవైపు సీతంపేట గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే అడవి సీతాఫలాలకు మరింత డిమాండ్ ఉంది. మైదాన ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా గోదావరి, కృష్ణా జిల్లాల సీతాఫలాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే గోదావరి సీతాఫలాలకు ప్రత్యేక తీపి రావడానికి కృష్ణా, గోదావరి జలాలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ జిల్లాల్లో పండే సీతాఫలాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక డాక్టర్లు సైతం సీతాఫలం తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. విదేశీ మార్కెట్లో కూడా ఈ ప్రాంతం సీతాఫలాలే ఎక్కువ శాతం ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా గల్ఫ్, ఆస్ట్రేలియా, అమెరికా ప్రాంతాల్లో గోదావరి సీతాఫలాలకు విపరీతమైన డిమాండ్ ఉందని వ్యాపారులు తెలిపారు. అయితే సీతాఫలం సాగు ఈ సంవత్సరం ఏమాత్రం ఆశాజనకంగా లేదని రైతులు అంటున్నారు. ఈ ఏడాది వర్షాభావం కారణంగా గత సంవత్సరం కన్నా దిగుబడి చాలా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.